హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్లని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో 7th మ్యాచ్ వచ్చేసి అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ రెండు టీములకు కూడా సెకండ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జైంట్స్ అక్కడ డీసీ పైన ఓడిపోయి వస్తుంది. మరి నేరోలే అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ రాణించాలి ఆ మ్యాచ్లో. వీళ్ళ మెయిన్ బౌలర్స్ లేకుండా కానీ చాలా బెటర్ రాణించాలి అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాగా రాజస్థాన్ రాయల్కి ఎగనెస్ట్గా ఏ విధంగా గెలిచి వస్తుందో చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసిలు. 286 అయితే కొట్టిలు మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి. సో కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ గత సీజన్లో మరి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిందో మనం చూసినాం. ఫస్ట్ బ్యాటింగ్ వేసి లక్నో సూపర్ జైంట్స్ 165 కొడితే దాన్ని జస్ట్ 9.3 ఓవర్స్లోనే మనోళ్ళైతే చేజ్ చేసింది. అక్కడ ట్రావిస్ హెడ్ 30 బాల్లో 89 కొట్టిండు. చాలా డామినేట్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ సీజన్లో మరి వీళ్ళతో జరిగిన మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్ కూడా మరి అక్కడ ఉప్పల్లోనే జరగబోతుంది. లాస్ట్ సీజన్లో కూడా మరి మన హైదరాబాద్లోనే జరిగింది మ్యాచ్. ఆ మ్యాచ్ ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో జరగబోతుంది. మరి వికెట్ ఏ విధంగా ఉంటుంది ఒకరిగిట్ట మరి లాస్ట్ మ్యాచ్ పిచ్ ఇస్తే మాత్రం కొంచెం యూస్డ్ వికెట్ ఉంటుంది అంటే కొంచెం స్లో అయితే ఉంటుంది. లేదు మాకు బ్లాక్ సైల్ వికెట్ కావాలనుకుంటే ఖచ్చితంగా స్పిన్నర్లకు అయితే ఫేవర్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఎటువంటి వికెట్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 4 మ్యాచ్లు ఆడితే అందులో మన సన్ రైజర్స్ హైదరాబాద్ 1 గెలిచింది, లక్నో సూపర్ జైంట్స్ 3 అయితే గెలిచింది. బట్ 2024కు ముందు ఎస్ఆర్హెచ్ వేరు, 2024 తర్వాత నుంచి ఎస్ఆర్హెచ్ వేరు అని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ టీం చూసుకుంటే మరి లక్నో సూపర్ జైంట్స్ దగ్గర మంచి టీం ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఆ టీం అనేది బ్యాటింగ్లో మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక వీళ్ళ పేస్ అటాక్ ఏ విధంగా ఉందో. శార్దుల్ ఠాకూర్ ఒక్కడే మనకి మంచి బౌలర్గా కనబడ్డాడు. ఇక ప్రిన్స్ యాదవ్ ట్రై చేసిళ్ళు, చాలా రన్స్కి అయితే వెళ్ళిండు. బట్ వీళ్ళ స్పిన్నర్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో టూ మనీ రన్స్కి అయితే వెళ్ళి అని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే అక్కడ రవి బిష్ణు ఉన్నాడు, మణిమరన్ సిద్ధార్థ్ ఉన్నాడు, దిగ్వేష్ రాతి ఉన్నాడు. మరి స్పిన్నర్లు మన హైదరాబాద్ వికెట్లు మరి ఏ విధంగా వాళ్ళు యూస్ఫుల్గా ఉంటారు అన్నది మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్గా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే మనం చూసినాక ఫస్ట్ మ్యాచ్లో మరి స్పిన్నర్లని ఏ విధంగా అటాక్ చేసిలో. సో కాబట్టి స్పిన్నర్లకు అంత హెల్ప్ అయితే ఉండకపోవచ్చు. ఇక మరోవైపు లక్నో బ్యాటింగ్లో చూసుకుంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మిచ్చల్ మార్ష్ అండ్ పూరన్. మరి వీళ్ళిద్దరికి ఎగనెస్ట్గా ఏ విధంగా మరి అక్కడ ప్లాన్ చేసి అనేది చూడాలి. ఇక మరోవైపు యాడన్ మార్కమ్ కానీ పంత్ కానీ వీళ్ళందరూ కూడా ఈ మ్యాచ్లో రాణిద్దాం అయితే వాళ్ళు కూడా చూస్తారు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు విత్ ది గ్లౌస్ అండ్ విత్ ది బ్యాటు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడదామని ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే చూస్తాడు. ఇక మరోవైపు మార్కమ్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ ఆయుష్ బద్రి లాంటి బ్యాట్స్మెన్స్ కూడా మంచి రాణిద్దాం అయితే చూస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి బ్యాటింగ్ అనేది చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. మంచి నేమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే మిచ్చల్ మార్ష్ అండ్ యాడన్ మార్కరమ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక యాడన్ మార్కరమ్కి ఇక్కడ ఆడిన అనుభవం కూడా మనకైతే కనబడుతుంది. ఇక 3లో రిషబ్ పంత్, 4లో నిక్లస్ పూరన్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో ఆయుష్ బదని, 7లో షాబాజ్ అహ్మద్, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో రవి బిష్ణోయ్, 10లో ప్రిన్స్ యాదవ్, 11లో ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్. అక్కడ ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ దివ్గేష్ రాతి. ఎందుకంటే ఆవేష్ ఖాన్ ఆల్రెడీ ఫిట్ అయినట, 100% ఫిట్ అయినట. సో మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడట. ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది ఆవేష్ ఖాన్ ఇన్ ప్లేస్ ఆఫ్ దివ్గేష్ రాతి. ఇక మరోవైపు మన ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిలో విత్ ది బ్యాట్. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి 286 అయితే కొట్టిల్లు. ఇక్కడ కూడా ఒకవేళ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్యాట్ కమిట్స్ 300కి అయితే టార్గెట్ పక్కా చేస్తారని చెప్పుకోవచ్చు. సో అలాంటి లైనప్ అయితే మనకు కనబడుతుంది. ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఫినిషర్స్ కానీ ఆన్ స్పాట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అందరు స్ట్రైక్ రేట్ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 200 అయితే ఉంది మినిమం. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ రెచ్చిపోదామని చూస్తాడు. లాస్ట్ మ్యాచ్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి 24 కొట్టిండు 11 బాల్స్లో, ఒక బ్యాట్ బాల్కి అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు హెడ్ మాస్టర్ 67 కొట్టిండు 31 బాల్స్లో, 9 4s 3 6s 216 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. దట్టు లక్నో సూపర్ జైంట్స్ పైన మాత్రం ఇతనికైతే మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు నెంబర్ 3లో ఇషాన్ కిషన్ 106 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో,
47 బాల్స్ అయితే కొట్టిండు, 11 4లు 6 6లు 225 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని ఇతను కూడా చూస్తాడు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాడు, ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం 200 స్ట్రైక్ రేట్తోని 15 బాల్లో 35 కొట్టిండు, 4 4లు 1 6. సో ఈ మ్యాచ్ కూడా ఆ స్ట్రైక్ రేట్తోని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇతని దగ్గర నుంచి కూడా ఒక బిగ్ నాకైతే మనమైతే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 5లో క్లాస్ అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 34 కొట్టిండు, 14 బాల్లో 242 స్ట్రైక్ రేట్తోని 5 4లు కొట్టిండు, 1 6 అయితే కొట్టిండు. ఇక ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని క్లాస్ అని కూడా చూస్తాడు. ఇక తర్వాత మనం చూసుకుంటే నెంబర్ 6లో అనికేత్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో వచ్చి 1 6 అయితే కొట్టిండు. ఇది నో టైంలో 3 బాల్లో 7 కొట్టిండు, 1 6 అయితే కొట్టిండు 233 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత మనకి అభినవ్ మనోహర్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. బట్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇది బాల్ అక్కడ 2 మనీ రన్స్ అయితే లీగ్ వేసిండు, అక్కడ 4 ఓవర్లు వేసిండు, 60 రన్లు అయితే ఇచ్చిండు. సో ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి ఒక మంచి స్పెల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మొహమ్మద్ షమి లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిండు, 33 రన్లు ఇచ్చిండు, 1 వికెట్ అయితే తీసుకున్నాడు 11 ఎకనిమితని. చాలా బెటర్గా కనబడ్డది అని చెప్పుకోవచ్చు దట్టు ఆ పిచ్లో. ఇక సిమర్జిత్ సింగ్ మనం చూసినాక లాస్ట్ మ్యాచ్లో మరి పవర్ఫుల్లో 2 వికెట్లు ఎంత క్రూష్లో. సో ఈ మ్యాచ్ కూడా అదే స్పెల్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక అభిషేక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసిండు, మంచిగా రాణించిండు. బట్ ఈ మ్యాచ్లో మనం ఇంత దగ్గర అయితే ఫుల్ కోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఆడన్ జంప కూడా లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిండు, 48 రన్లు అయితే ఇచ్చిండు, 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక హర్షల్ పటేల్ 4 ఓవర్లు వేసిండు, 34 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. హర్షల్ పటేల్ దట్టు ఆ పిచ్లో జస్ట్ 8.5 ఎకనమీ మనకైతే కనబడుతుంది ఫస్ట్ మ్యాచ్లో. చాలా బెటర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మరి ఈ మ్యాచ్కి ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మొహమ్మద్ షమి, నెంబర్ 11లో సిమర్జిత్ సింగ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జంప్. ఒకవేళ గిట్ట రాహుల్ చవర్ కావాలనుకుంటే గిట్ట ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో మరి రాహుల్ చవర్ని తీసుకురావచ్చు. అండ్ ఆడమ్ జంప్ ప్లేస్లో వ్యాన్ మల్డర్ను కూడా తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో ఆ ఆప్షన్ కూడా మనకైతే కనబడుతుంది. బట్ ఎనివే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలాంటి స్టార్ట్ ఇస్తారు మరి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమీ దగ్గర నుంచి అయితే వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరి ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. మరి ఈ మ్యాచ్లో దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అభిషేక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మంచి స్టార్ట్ దొరికింది. బట్ దాని పెద్ద నాకు కింద అయితే కనబడలేకపోయిండు. సో అతని దగ్గర నుంచి అయితే బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం చాలా డేంజరస్ కనబడుతుంది బ్యాటింగ్లో. బట్ అక్కడ ఇద్దరే మంచి రాణించింది లాస్ట్ మ్యాచ్లో. బట్ మిగతా ప్లేయర్స్ కూడా మంచి రాణిద్దాం అయితే చూస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి.